హాయ్ అండి, వెల్కమ్ టు శాండియాకా వ్లాగ్స్. లాస్ట్ టైం తవ్విన అరటి మొక్కని ఎలాగ నాటేమో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే మరి కార్నర్కి కాకుండా కొంచెం ప్లేస్ ఉంచి మేము హోల్ డిగ్ చేస్తున్నామండి. ఎందుకంటే అరటి మొక్కలు చుట్టూరా స్ప్రెడ్ అవుతాయి. సో మరి ఫెన్సింగ్కి కార్నర్లో వేసుకుంటే దానికి స్ప్రెడ్ అవడానికి ప్లేస్ ఉండదు. తవ్వుతున్నప్పుడు ఏమైనా రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసామండి. సో దట్ అవి రూట్స్కి అడ్డు రాకుండా ఉంటాయని. అండ్ హోల్ అన్నది ఇంకా మన ఓపిక ఎంత పెద్దది తవ్వుకుంటే అంత మంచిది. దాంట్లో అప్పుడు మంచి కాంపోస్ట్ వేసుకోవచ్చు. కాబట్టి మొక్క కంఫర్టబుల్ గా పట్టేంత హోల్ అయితే మేము డిగ్ చేసామండి. మిరకిల్ గ్రో కొద్దిగా ఉంటే అది ఇంకా అలాగే హోల్ డిగ్ చేసినప్పుడు వచ్చిన సాయిల్ అలాగే హోమ్ మేడ్ కాంపోస్ట్ మూడు కలిపి మేము మిక్స్ చేసామండి. ఇక్కడ మీరు చూస్తుంటే హోమ్ మేడ్ కాంపోస్ట్ కలర్ చూడండి ఎంత డార్క్ గా ఉందో. సో అది యాక్చువల్లీ మోర్ న్యూట్రిషియస్. హోల్ అంతా డిగ్ చేసి నాటేసరికి చీకటి పడిపోయిందండి. అందుకే వీడియో ఇంకా చీకట్లోనే తీసాను నేను. బట్ మిరకల్ గ్రో అయితే ఉందనే వేసామండి. అసలు అది లేకపోయినా హోమ్ మేడ్ కాంపోస్ట్ సరిపోతుంది. ఇది నేను ఒక 1 వీక్ తర్వాత తీసిన వీడియో. పైన ఇలా మల్చ్ కింద ఎండు ఆకులు ఉంటే అవి కూడా వేసాము. చూడండి అసలు 1 వీక్ లోనే ఒక 2 కొత్త ఆకులు వచ్చాయి. సో మంచిగా వాటరింగ్ చేసి మంచి కాంపోస్ట్ ఇస్తే అరటి చెట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.